అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मर्षि तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. कार्यक्रम शुरू करने से पहले परम गुरु ब्रह्मर्षि पितामह पत्री जी को फिर से एक बार धन्यवाद करते हैं। మనం గత 64 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం. हम पिछले 64 एपिसोड से एक विषय के ऊपर बात कर रहे थे। ఈ రోజు 65వ ఎపిసోడ్. आज का यह एपिसोड 65वां है ఏమిటంటే ఆ ఎపిసోడ్ వికృతి, ప్రకృతి, సంస్కృతి. और वो एपिसोड है विकृति, प्रकृति और संस्कृति। ఈ సందర్భంగా భగవంతుడు చెప్పింది మానవుడు చేసేది అన్న విషయం మీద మనం చెప్పుకుంటున్నాం. इसी संदर्भ में भगवान ने जो कहा है और इंसान जो कर रहे हैं उसके संदर्भ में चर्चा कर रहे हैं। ఈ రోజు మరొక విషయం గురించి మనం చెప్పుకుందాం. आज हम एक और विषय के ऊपर चर्चा करेंगे। శ్రీకృష్ణ భగవానుడు श्री कृष्ण भगवान గుణాలు సరి చేసుకోమన్నాడు. गुणों को ठीक करने के लिए कहा है, కానీ మానవుడు రూపాన్ని సరి చేసుకోవడానికి ప్రాముఖ్యం ఇస్తున్నాడు. लेकिन मानव अपना रूप को सही कर रहे हैं अथवा उसे और सुंदर बना रहे हैं। మరొక్కసారి చెప్తున్నా, శ్రీకృష్ణ భగవానుడు గుణాలు సరి చేసుకోమన్నాడు. श्री कृष्ण भगवान ने गुणों को सही करने के लिए कहा है, కానీ మానవుడు రూపాన్నే సరి చేసుకుంటున్నాడు. लेकिन मानव सिर्फ अपना रूप को ही ठीक कर रहे हैं, దానికే ప్రాముఖ్యం ఇస్తున్నాడు. उसी को प्रामुख्यता दे रहे हैं। ఈ ఈ విషయాన్ని 2వ అధ్యాయం 45వ శ్లోకంలో మనం తెలుసుకుందాం. इस बात को दूसरा अध्ययन का 45वां श्लोक में हम देखते हैं। ఏమిటంటే ఆ శ్లోకం, త్రైగుణ్య విషయ వేద నిశ్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇది ఆ శ్లోకం. ये वो श्लोक है। ఒక్కసారి మనం తెలుసుకుందాం. अभी इसका तात्पर्य बता रहे हैं। ఓ అర్జున, हे अर्जुन, వేదాలు वेदों में త్రిగుణాత్మకములైన त्रिगुणात्मक ऐसा సంసార విషయాలను संसार के विषयों को తెలుపుతున్నాయి. बताया जा रहा है। నీవు आप త్రిగుణాలను వదిలిన వాడవుగాను, त्रिगुणों को छोड़े हुए ऐसा, ద్వంద్వాలు లేని వాడవుగాను, द्वंद्व नहीं है ऐसा, నిరంతరము శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడవుగాను, हमेशा के लिए शुद्ध सत्व को आश्रय देने वाले, యోగక్షేమముల దృష్టి లేని వాడవుగుము. योगक्षेम का दृष्టి नहीं रखने वाले, ఆత్మజ్ఞానివి కమ్ము. ऐसा आत्मज्ञानी बनिए। మరొక్కసారి చెప్తున్నాను, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. यह श्लोक बहुत ही महत्वपूर्ण है। इसे फिर से पुनरावर्तन किया जा रहा है। ఓ అర్జున, వేదాలు త్రిగుణాత్మకములైనటువంటి हे अर्जुन, वेद तीन गुणों नहीं ऐसा, సంసార విషయాలను संसार के विषयों को తెలుపుచున్నాయి. सिखा रहे हैं। నీవు త్రిగుణాలను వదిలిన వాడవుగాను, तुम तीन गुणों को छोड़ने वाले ऐसा, ద్వంద్వాలు లేని వాడవుగాను, द्वंद्व नहीं रखने वाले ऐसा, నిరంతరము శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడవుగాను, हमेशा शुद्ध सत्व को आश्रय लेने वाले, యోగక్షేమముల దృష్టి లేని వాడ అగుము, योग और क्षेम का दृष्टि नहीं रखने वाले ऐसा, ఆత్మజ్ఞానివి కమ్ము. आत्मज्ञानी बनने के लिए कहा है। ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మానవులకు ఏం బోధించారంటే, इस श्लोक के द्वारा श्री कृष्ण भगवान ने मानवों को ये बताया है, ఈ త్రిగుణాలను సరి చేసుకుని तीन गुणों को सही करके ఆత్మజ్ఞాని అవ్వమని ఆయన చెప్పారు. आत्मज्ञानी बनने के लिए उन्होंने कहा है। అంటే గుణాలు సరి చేసుకోమన్నారు. मतलब गुणों को बदलने के लिए अथवा सही करने के लिए कहा है। నిర్గుణ స్థితికి చేరుకోమన్నారు. निर्गुण स्थिति तक पहुंचने के लिए कहते हैं। కానీ మానవుడు लेकिन मानव
రూపాన్ని సరి చేసుకోవడానికి ప్రాముఖ్యం ఇస్తున్నాడు. अपना रूप को ही सही करने के लिए अथवा सुंदर दिखने के लिए ही प्रामुख्यता दे रहे हैं। మీరు చూడండి, గుడికి వెళ్ళినప్పుడు हम देख सकते हैं जब मंदिर जाते हैं तो ఎంత మేకప్లు చేసుకుంటారు, बहुत मेकअप करते हैं, ఎంత సుందరంగా తయారవుతారు, बहुत ही सुंदरता से तैयार हो जाते हैं, ఎంత పట్టుబట్టలు కడతారు, साड़ियाँ वगैरह पहनते हैं, వస్తువులు పెట్టుకుంటారు, गहने पहनते हैं ఎంతో సుందరంగా తయారవుతారు. और बहुत ही सुंदरता से तैयार हो जाते हैं। అంటే తన రూపాన్ని సరి చేసుకుంటున్నాడు. मतलब अपना रूप को सही करते हैं अथवा ठीक करते हैं। అలా రూపాన్ని సరి చేసుకుని గుడికి వెళ్తున్నాడు. इस तरह से अपने रूप को सही बनाकर मंदिर जाते हैं। కానీ ఆ భగవానుడు గుణాలు సరి చేసుకుని రమ్మంటున్నాడు. लेकिन वह भगवान हमें गुणों को ठीक करके आने के लिए कहते हैं। మరి నిజమైన భక్తుడు जो सही भक्त होते हैं वो రూపాన్ని సరి చేసుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వడు. अपना रूप को सही करने का प्राधान्यता नहीं देता है, గుణాలు సరి చేసుకోవడానికే ప్రాముఖ్యం ఇస్తాడు. गुणों को ठीक करने का ही प्रामुख्यता देते हैं। ఎందుచేతంటే నీ రూపాన్ని సరి చేసుకుంటే భగవాన్కి ఏ ఉపయోగం లేదు. क्योंकि आप अपना रूप को ठीक करने से, मेकअप करने से भगवान के लिए वो उपयोगी नहीं है। నీ గుణాలు సరి చేసుకుంటే భగవంతుడికి ఎంతో లాభం. आप अपना गुणों को ठीक करोगे तो भगवान के लिए बहुत लाभ होगा। కారణం ఏమిటి అంటే నీ గుణాలు సరి చేసుకుంటే నువ్వు లోకానికి, లోకంలోని వారికి यदि आप अपने गुणों को सही करते हो तो आप दुनिया को और दुनिया में जो लोग रहते हैं उनके लिए, లోకంలోని జీవరాశికి दुनिया के सभी जीव जंतुओं को ఎంతో ఉపకారం చేస్తావు, बहुत ही उपकार करने वाले होगे, లాభం కలిగిస్తావు, बहुत ही लाभ कराओगे, ఎంతో ఆనందాన్ని కలిగిస్తావు. बहुत ही आनंदित किया जा सकता है। మరి సమస్త జీవరాశి భగవంతుని స్వరూపమే. तो समस्त जीव जंतु भगवान के ही स्वरूप है। ఆయనే, वे ही, ఆ భగవంతుడే సమస్త జీవరాశి. स्वयं भगवान ही समस्त जीव राशि मतलब जीव जंतु है। మరి వాటికి కలిగించే ఆనందం భగవంతునికి కలిగించే ఆనందం उनको पहुंचाया गया आनंद भगवान को भी प्राप्त होता है। మరి ఆయన మరి సంతోషిస్తాడు కదా. इससे वे संतोष होते हैं ना, खुश होते हैं ना। మరి నువ్వు రూపాన్ని సరి చేసుకుంటే ఆయనకి ఏంటి లాభం? हम अपना रूप को सही करेंगे तो उनको क्या लाभ है। అందుచేత గుణాలను సరి చేసుకోమని ఆయన మనకి చెప్తున్నాడు. इसीलिए गुणों को ठीक करने के लिए वे हमें कहते हैं। ఈ విషయమే సత్య సాయిబాబా వారు చెప్పడం జరిగింది. यही विषय सत्य साई बाबा ने बताया है। మీరు వస్త్రాలు మారుస్తున్నారు, आप अपने वस्त्रों को बदल रहे हो, కానీ మీ గుణాలు మారినయా లేదా అన్నది మీరు చూసుకోవట్లేదు. लेकिन आप अपना गुण बदल रहे हैं कि नहीं ये नहीं देख रहे हो। ఎన్నో ట్యూన్లు మార్చి, ट्यून सर, ట్యూన్ పాటలు పాడేటప్పుడు ओके, ఎన్నో రాగాలు ఉంటాయి కదా, अनेक तरह के పాడతారు. ట్యూన్స్ అంటాం, సినిమాలో ట్యూన్, కూడా ట్యూన్ అంటాం. संगीत के अलग अलग राग या ट्यून लगा के పాటలు పాడుతున్నారు, गाने गा रहे हो, భజనలు చేస్తున్నారు, भजन कर रहे हो, కానీ మీ గుణం మారిందా లేదా అది మీరు చూసుకోవట్లా. लेकिन आप अपना गुण बदल रहा है कि नहीं ये नहीं देख रहे हो। మీ గుణం మారకపోతే यदि आपका गुण नहीं बदलता है, మీరు చేసే భజనలన్నీ వృధా आपके द्वारा किया गया सभी भजन वेस्ट हो जाएंगे। అని సత్య సాయిబాబా వారు చెప్పడం జరిగింది. ऐसा सत्य साई बाबा ने कहा है। అంచేత భగవానుడు మన గుణాలు మారడానికే చూస్తాడు. इसीलिए भगवान हमारे गुण बदलने के लिए ही देखते हैं, దానికే ప్రాముఖ్యం ఇస్తాడు. उसी को प्रामुख्यता देते हैं। అందుచేత ఎవరైనా సరే గుణం మార్చుకునే ప్రయత్నం చేయాలి. इसीलिए किसी को भी
गुण बदलने का प्रयत्न करना है। మరి గుణం మారాలి అంటే ఒక్కటే మార్గం. तो गुण बदलना है तो एक ही मार्ग है। అదే పత్రి గారు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైన సందేశం. वही पत्री जी ने हमें दिया हुआ अद्भुत संदेश है। ఆయన ఏమన్నారంటే హింస उन्होंने कहा చూడు है, హంస పకడు అని మనకు हिंसा సందేశం. छोड़ो हमसा पकड़ो, यही उनका संदेश है। అంటే హింసను వదలాలి, मतलब हिंसा को छोड़ना है, అంటే మాంసభక్షణ మానాలి, मतलब मांसाहार का सेवन छोड़ना है, సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. सात्विक शाकाहार का ही सेवन करना है। హంస పకడు అంటే हमसा पकड़ो का मतलब, హంస అంటే శ్వాస, हमसा का मतलब श्वास होता है। శ్వాస మీద ధ్యాస ఉంచాలి. श्वास के ऊपर ध्यान केंद्रित करना है। ఆ పనే మనం రోజు చేస్తున్నాం. वही काम हम दोनों कर रहे हैं। మనము ఆ రెండు చేస్తున్నాం. हम सब ये दो काम कर रहे हैं। అంటే పత్రి గారు చెప్పింది చేస్తున్నాం. पत्री जी ने जो कहा है वो कर रहे हैं। భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విధంగా కూడా మనం చేస్తున్నాం. भगवद गीता में श्री कृष्ण भगवान ने जैसे कहा है वैसा भी हम कर रहे हैं। మనం ఎంతసేపు మన గుణం మారిందా లేదా అన్నదే చూసుకుంటున్నాం. हम हमेशा हमारा गुण बदल रहा है कि नहीं यही देख रहे हैं। అంటే మన ప్రవర్తన మారిందా లేదా అన్నదే మనం చూసుకుంటున్నాం. मतलब हमारा व्यवहार बदल रहा है कि नहीं ये देख रहे हैं। మన తప్పులు సరి చేసుకున్నామా లేదా అన్న దాని మీదే మనం దృష్టి పెడుతున్నాం. हम हमारे भूल ठीक कर रहे हैं कि नहीं उसी के ऊपर ध्यान केंद्रित कर रहे हैं। మరి నిజంగా భగవానుడు చెప్పిన విధంగా చేయడం అంటే మామూలు విషయం కాదు. वास्तव में भी भगवान ने जो कहा है उनके अनुसार चलना कोई मामूली बात नहीं है। నిజంగా ఆ రకంగా సాధన చేయడం అన్నది చాలా చాలా అదృష్టం. वास्तव में इस तरह का साधना करना बहुत ही मुश्किल है। ఇప్పుడు మీరు చూడండి పత్రి గారిని లక్షల మంది అనుసరిస్తున్నారు. आप देख सकते हो पत्री जी को लाखों लोग फॉलो कर रहे हैं। ఎంతో మంది ఆయన చాలా గొప్పవాడని ప్రశంసిస్తున్నారు. अनेक लोग वे बहुत ही महान व्यक्ति है ऐसा उनकी प्रशंसा कर रहे हैं। ఆయన శరీరాన్ని వదిలిన సందర్భంలో वे शरीर छोड़ रहे थे उस संदर्भ में ఎన్నో వేల మంది ఆయన పార్థివ శరీరాన్ని దర్శించారు. हजारों लोग उनके पार्थिव शरीर का दर्शन किए। మరి నిజంగా చూస్తే పత్రి గారు చెప్పింది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియట్లా. वास्तव में पत्री जी ने जो कहा है कितने लोगों को समझ में आया मुझे भी पता नहीं चल रहा है। మరి నిజంగా ఆయన అంత గొప్పవాడని వీళ్ళు కీర్తిస్తున్నప్పుడు वास्तव में भी अगर वे इतने महान हैं ऐसा ये लोग बोल रहे तब ఆయన బోధించింది గొప్పదేగా. उन्होंने जो बताया है वो महान ही है ना। మరి అంత గొప్పదైన ఆ బోధ వీరెందుకు ఆచరించట్లా? तो इतने महान उनके संदेश इतने महान हैं ऐसा मानने वाले उनका आचरण क्यों नहीं कर रहे हैं। ఆయన హంస పకడు అన్నారు. उन्होंने हमसा पकड़ो ऐसा कहा है। హంస అంటే శ్వాస, हमसा का मतलब श्वास, అంటే శ్వాసను పట్టుకోవాలి. मतलब श्वास को पकड़ना है। కానీ వీళ్ళంతా మాటను పట్టుకుంటున్నారు. लेकिन ये सभी लोग बातों को पकड़ रहे हैं, అంటే గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. मतलब गाइडिंग मेडिटेशन कर रहे हैं। ఎవరో చెప్పిన మాటను పట్టుకుంటున్నారు. कोई भी बता रहा है अथवा किसी के बताए गए उनकी बातों को पकड़ रहे हैं, శ్వాసను పట్టుకోవట్లా. श्वास को नहीं पकड़ रहे हैं। పత్రి గారు చెప్పింది చెయ్యట్లా. पत्री जी जो बता रहे हैं वो नहीं कर रहे हैं। మరి వీళ్ళలో మార్పు ఎలా వస్తుంది? तो इनमें बदलाव कैसे आएगा, వీరి గుణాలు ఎలా మారుతాయి? इनके गुण कैसे बदलेंगे, వీరి ప్రవర్తన ఎలా మారుతుంది? आपका व्यवहार कैसे बदलेगा। శ్రీకృష్ణ భగవానుడు చెప్పింది వీరు చేసిన వాళ్ళు ఎలా అవుతారు? श्री कृष्ण भगवान ने जो कहा है उनका आचरण करने वाले आप कैसे बनोगे। భగవానుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. भगवान ने अलग कहा है और ये लोग अलग ही कर रहे हैं। పత్రి గారు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. पत्री जी भी अलग कहे हैं और ये अलग कर रहे हैं। ఆయన శ్వాస మీద పెట్టమంటే వీళ్ళు మాట మీద పెడుతున్నారు.
उन्होंने श्वास के ऊपर ध्यान रखने के लिए कहा तो इन्होंने बातों के ऊपर ध्यान रखना शुरू कर दिया। సంకల్ప ధ్యానాలు అంటున్నారు, संकल्प ध्यान कहते हैं, కర్మ విపాక అంటున్నారు, कर्म विपाका कहते हैं, ఓంకార ధ్యానం అంటున్నారు, ओमकार ध्यान कहते हैं, మనీ మెడిటేషన్ అంటున్నారు, मनी मेडिटेशन कहते हैं। చక్ర ధ్యానం అంటున్నారు, सर, చక్ర యాక్టివేషన్ ధ్యానం అంటున్నారు. चक्रा एक्टिवेशन ध्यान कहते हैं। ఇలా రకరకాల ధ్యానాలని పేరు చెప్పి इस तरह के अनेक प्रकार के ध्यानों का नाम बताकर ఎంతసేపు గైడింగ్ మెడిటేషనే చేస్తున్నారు. हमेशा गाइडिंग मेडिटेशन ही कर रहे हैं। ఇన్నర్ జర్నీ అంటున్నారు, इनर जर्नी कहते हैं, జేటీటీపీ అంటున్నారు. JTTP कहते हैं। ఎన్ని చెప్పినా చివరికి గైడింగే చేస్తున్నారు. कुछ भी बोलिए, अंत में गाइडिंग मेडिटेशन ही कर रहे हैं। శ్వాస మీద ధ్యాస ఎవరు ఉంచట్లా. श्वास के ऊपर कोई भी ध्यान नहीं रख रहे हैं। పత్రి గారు చెప్పింది చెయ్యట్లా. पत्री जी ने जो कहा है वो नहीं कर रहे हैं। ఎంతసేపు పత్రి గారి పేరు చెప్తున్నారు, खाली पत्री जी का नाम ले रहे हैं। గొప్పవాడు అంటున్నారు, वे महान हैं ऐसा कहते हैं, ఆయన చెప్పింది చెయ్యరు. लेकिन वे जो कहते हैं वो नहीं कर रहे हैं। మరి జీవితంలో ఫలితాలు ఎక్కడి నుంచి వస్తాయి? तो जीवन में सुख कहाँ से मिलेगा? అంచేత భగవానుడు చెప్పిందే మనం చెయ్యాలి. इसलिए भगवान ने जो कहा है वही हमें करना है। ఆ మార్గమే పత్రిజీ మనకిచ్చారు. वही मार्ग पत्री जी ने हमें दिया है। అంచేత మనమంతా శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. इसीलिए हम सब श्वास के ऊपर ध्यान केंद्रित करेंगे। ఆ పనే రోజు మనం చేస్తున్నాం. हम सब हर दिन वही काम कर रहे हैं। మరి ఈ శ్లోకం చాలా ముఖ్యమైనది. तो आज का ये श्लोक अति महत्वपूर्ण है। దీని ద్వారా ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాల్సి ఉంది. इसके द्वारा और भी अनेक विषयों को जानने की आवश्यकता है। రేపు ఈ శ్లోకంలోని విషయాల గురించి మరికొంత చర్చించుకుందాం. कल हम इसी श्लोक के विषयों के बारे में और अधिक चर्चा करेंगे। మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. तो ये मौका देने के लिए आप सबको ब्रह्मश्री तटवर्ती राघव राव सर धन्यवाद कर रहे हैं। థ్యాంక్ యూ. धन्यवाद। तो आज का यह हिंदी संदेश यहाँ पे गुरुजी का संदेश समाप्त हो रहा है। तो इस विषय के उपलक्ष्य में यदि किसी को कोई अभिप्राय या संदेह है तो कृपया हैंड रेस करेंगे। सबसे पहले मैं आयुष जी को आमंत्रित कर रहा हूँ। नमस्ते आयुष जी, अपने आप को अनम्यूट करेंगे। नमस्ते सर, मेरी आवाज आ रही है सर? यस सर। सर, एक शब्द आया है योगक्षेम, इसका अर्थ क्या है? योगक्षेम, యోగక్షేమ. योगक्षेम। క్షేమ్ అంటే ప్రాపంచికమైన భోగం. क्षेम का मतलब प्रापंचिक भोग, యోగం అంటే ఆధ్యాత్మికమైన పురోగతి. योग का मतलब आध्यात्मिक पुरोगति। మానవుడికి రెండు కావాలి. मानव को ये दोनों चाहिए। ఇక్కడ శారీర పరంగా భోగము కావాలి, यहाँ पे शारीरिक रूप से भोग भी चाहिए, ఆత్మ పరంగా పురోగతి కావాలి. आत्मा के दृष्टिकोण से पुरोगति भी चाहिए। వాటినే యోగక్షేమాలు అన్నారు. उन्हीं को योगक्षेम कहा जाता है। మనం ఈ విషయం ఇంకా మనకి పూర్తిగా పూర్తి అవ్వలేదు. अभी ये विषय पूरा नहीं हुआ है మనం ఇంకా చెప్పుకుందాం. और हम इसके ऊपर बताने वाले हैं। త్రిగుణాలను వదిలిన వాడు అవ్వాలి, 3 गुणों को छोड़ने वाले हमें बनना है, దాని గురించి చెప్పుకోవాలి. उनके बारे में बताना है। ద్వంద్వాలు లేని వాడు అవ్వాలి, द्वंद्व नहीं है ऐसा बनना है, దాని గురించి చెప్పుకోవాలి. उसके बारे में बताना है। శుద్ధ సత్వాన్ని ఆశ్రయించిన వాడు అవ్వాలి, शुद्ध सत्व का आचरण करने वाले बनना है, దాని గురించి చెప్పుకోవాలి. उसके बारे में भी बताना है। యోగక్షేమాలు దృష్టి లేనివాడు అవ్వాలి, योग क्षेम का दृष्टि नहीं रखने वाले बनना है, దాని గురించి చెప్పుకోవాలి. उसके बारे में भी बताना है। ఆత్మజ్ఞాని అవ్వాలి, आत्मज्ञानी बनना है, దాని గురించి కూడా చెప్పుకోవాలి. उसके बारे में भी बताना है। ఇన్ని విషయాలు చెప్పుకోవాలి ఈ శ్లోకం ద్వారా. इस श्लोक के द्वारा इतने सारे विषय के बारे में जानकारी प्राप्त करना है। ఈ శ్లోకం యొక్క అర్థం పూర్తి అవ్వాలంటే మనకు ఒక వారం రోజులు పడుతుంది. इस श्लोक का तात्पर्य को पूरी तरह से समझने के लिए हमें 1 सप्ताह लगेगा। మీరు వారం రోజులు అయ్యాక అప్పుడు డౌట్లు అడగండి. 1 सप्ताह के बाद में फिर आप अपना संदेह व्यक्त कीजिए। అండర్స్టాండ్ ఆయుష్ జీ? Yes, समझिए आयुष जी? దిస్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ శ్లోక, వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ శ్లోక. వీ హ్యావ్ టు
know in detail about this sloka. I have learned from Patriji all these points. I will tell all of you. Thank you, sir. Thank you. Okay? Yes, आयुष जी। Okay. Thank you, sir. Thank you. Geeta madam. नमस्ते गीता जी, अपने आप को अनम्यूट कीजिए। नमस्ते, कोटि कोटि प्रणाम। तटोटे रागराज सर, चिरंजीवी सर आपको भी प्रणाम, आयुष जी आपको भी मेरा प्रणाम। सर आप एक इम्पोर्टेंट श्लोक, बहुत ही इम्पोर्टेंट श्लोक बता रहे थे कि हम, लेकिन मुझे भी इस श्लोक का मीनिंग ठीक तरह से समझ में नहीं आया, लेकिन जैसे ही आयुष जी ने प्रश्न पूछा, आपने बताए इसको समझने के लिए 1 हफ्ता पूरा होएगा, तो मैं आगे कुछ नहीं बताऊंगी, पूछूंगी नहीं। सत्य में मुझे ये समझ ठीक नहीं है मुझे। यस सर, దీంట్లో యొక్క ముఖ్యమైన అర్థం ఏమిటి అంటే ఆయన గుణాలను సరి చేసుకోమన్నారు. ఓకే, కానీ మనము రూపాన్ని సరి చేసుకుంటున్నాం. ఓకే, గుణాలు సరి చేసుకుంటే వచ్చే లాభాలన్నీ కూడా కింద ఇవ్వడం జరిగింది. ఓకే, సెకండ్ లైన్ లో నిర్ద్వందు నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మ. If you change your gunas, you will get these benefits. Okay. That Krishna Bhagavan has told. Yes, sir. But yeah, we are not looking into that. yes, yes, yes. We are changing our body. Body. We are yes, making body beautiful. We are not making gunas beautiful. gunas beautiful. Right. Understand? Sir. Yes, sir. That हम is बाहरी, yeah, the main बाहर, important point about it. yes sir, आज का 3 We will know later. ओके सर, One point and another point tomorrow. या बाहरी रूप को हम बहुत महत्व देते हैं, लाइक मेकअप करना, अच्छी बात बताना, अच्छे गाना सुनना, हम यही सोचते हैं, लेकिन अंदर के अपना स्वभाव नहीं बदलते हैं। सभी जीवन में भगवान व्यस्त है, भगवान रूप है, Madam, उसको समझना चाहिए। I have Yes, sir. given, यस सर, I have written a book, Gita Sandesh. ओके, In that Okay. book, I have given ओके, in detail ओके, all these points. ओ आई सी, ओके, ओके So we will discuss them later. ओके सर, या यस सर, आपने अच्छी तरह से बताया मंदिर जाने के लिए कैसे हम मेकअप करके जाते हैं, और लेकिन जीव जंतु को हम आनंदित करना चाहिए, उसमें ही भगवान व्यापी है, समस्त है, भगवान ही जीव जंतु है, ऐसे समझ के हम रहना चाहिए। यह बात सत्य साईं बाबा ने भी बताया है। आपने कहा सत्य साईं बाबा ने कहा कि जैसे हम वस्त्र बदलते हैं लेकिन अपने गुण को बदलते नहीं है, ये एक इम्पोर्टेंट बात है। बाहरी रूप में बहुत ध्यान देते हैं, मेकअप करते हैं, लेकिन अंदर के गुण को नहीं बदलते हैं। संगीत की भजन में अलग अलग ट्यून सुनने में बहुत ही रुचि रखते हैं, लेकिन गुण को बदलते नहीं है। जितने जगह पे आपने बताया, हम सब अपने आनंद के लिए बहुत कुछ करते हैं, लेकिन गुण को बदलते नहीं है, अपना एटीट्यूड बदलते नहीं है। यही करना चाहिए, मांसाहार सेवन नहीं करना चाहिए, सभी जीवों को बहुत प्रेम और भाव से रखना चाहिए। वही कहा है पत्री जी ने, हंसा पकड़ो हिंसा को छोड़ो। जो भगवान ने किया कहा है, पत्री जी ने भी वही कहा है। तो हम बहुत अच्छी तरह से समझ लेना चाहिए कि हमारा भूल ठीक करना चाहिए, हम जो गलती कर रहे हैं वो ठीक करना चाहिए, हम जो हमारे जो व्यवहार है उसमें बदलाव आना चाहिए, यही इम्पोर्टेंट है। बाहरी रूप में हम ध्यान नहीं देना चाहिए। तो इस तरह का साधना करना चाहिए कि हम खुद बदल जाए। साधना, तीव्र ध्यान करना, कि इतना ध्यान करना है कि हम अपने आप में बदलाव लाए, हमारे व्यवहार में बदलाव लाए, अच्छे गुण पाए, यही इम्पोर्टेंट है। तो आपने यही बताया आज। Thank you, madam. धन्यवाद गीता जी। Close से। तो अभी हम ये हिंदी सेशन यहाँ पे समाप्त करते हैं। मिलते हैं कल सुबह का प्रातःकालीन ध्यान व गुरुजी का दिव्य संदेश के लिए। तब तक हम आपसे रजा लेते हैं। धन्यवाद। थैंक यू, थैंक यू, थैंक यू।